తెలంగాణ పోరులో టీఆర్ఎస్ బీజేపీ సై అంటే సై అంటున్నాయి. రెండు పార్టీల లక్ష్యం ఒకటే అయినా వేర్వేరుగా పోరుబాట పడుతున్నాయి. ఇన్నాళ్ళు కాస్త మెత్తగా మాట్లాడిన కమలనాథులు స్వరం పెంచారు. గులాబీ దండును కార్నర్ చేస్తున్నారు. తెలంగాణ పోరులో నరేంద్ర మోడీని ఇన్వాల్వ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నరేంద్రుడి ప్రచారంతో తెలంగాణలో పట్టు సాధించాలని పక్కా స్క్రీన్ ప్లే రెడీ చేస్తోంది. మోడీ ఇమేజీతో పార్టీ మైలేజీ పెంచేందుకు కమలనాథులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి ఎంట్రీతో గులాబీ దండుపై అటాకింగ్ స్పీడ్ పెరిగింది. ఇలా స్పష్టంగా రేపు రాబో రోజులు బీజేపీవే అని స్పష్టమవుతా ఉంది. బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమనేది కూడా సుస్పష్టమవుతా ఉంది. బీజేపీ అధికారం లోపలికి రావడం, తెలంగాణ ఇవ్వడం ఖచ్చితంగా జరిగిపోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న బీజేపీ పట్టు అంతంత మాత్రమే. జనం నమ్మడం లేదన్న అనుమానాలు బీజేపీని పరేషాన్ చేస్తున్నాయి. ఎన్డీఏ గెలిస్తే తెలంగాణ ఖాయమనే భావన ఉన్నా భరోసా కల్పించలేని పరిస్థితుల్లో నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. కాకినాడ తీర్మానం కమలనాథులను భయపెడుతోంది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలతో ఊదరగొట్టిన కమలనాథులు అధికారంలోకి రాగానే సైడ్ అయ్యారు. ఇప్పుడు మాత్రం పవర్లోకి రాగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ఊరువాడ డప్పు కొడుతున్నారు. అయినా జనంలోకి ఎక్కడం లేదనేది కమలనాథుల బెంగ. బీజేపీలో నాగం హడావుడి తప్పితే అంతా కూల్. చోటామోటా నాయకులకు గాలం వేస్తున్నా పెద్ద చేపలు మాత్రం చిక్కడం లేదు. అయితే ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతలకు బీజేపీ ప్లాట్ఫామ్గా మారింది. అయినా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. మరోవైపు పల్లెపల్లెలో కారు దూసుకుపోతోంది. కాంగ్రెస్, టీడీపీ బడా నేతల చేరికతో కలర్ఫుల్గా కనిపిస్తోన్న గులాబీ నియోజకవర్గ శిక్షణ తరగతులతో పార్టీని పరుగులు పెట్టిస్తోంది. బీజేపీ ఆరోపణలపై కౌంటర్లు ఇస్తూనే తెలంగాణ వాదుల ఓట్లు చీలకుండా ముందుకు వెళ్తోంది. భారతీయ జనతా పార్టీది తెలంగాణ కోసం ఓట్లు కాదు, ఓట్ల కోసం తెలంగాణ. ఓట్లు కావాలి కాబట్టి తెలంగాణ. మాదట్లా కాదు. తెలంగాణ కోసం ఓట్లు, సీట్లు. వాళ్ళకు అధికారం కావాలి కాబట్టి ఇలా తెలంగాణ మంత్రం చెప్పిస్తూ ఉన్నారు. ఆనాడు కూడా 97లో కాకినాడలో తెలంగాణ అన్నారు. ఏమైన తర్వాత కాకెత్తుకుపోయిందా తీర్మానం? టీఆర్ఎస్ బీజేపీ టగ్ ఆఫ్ వార్తో టీజేఏసీ పరేషాన్ అవుతోంది. తెలంగాణ వాదంతో రెండు పార్టీలు జనంలోకి వెళ్తే ఓట్లు చీలడం ఖాయమన్న ఆందోళనలో పడిపోయింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న భావనలో జేఏసీ నేతలున్నారు. ఓట్లు చీలి ప్రత్యర్థి పార్టీలు గెలిచే ప్రమాదం ఉందన్న భయం నేతలను వెంటాడుతోంది. నువ్వా నేనా రేసులో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. బీజేపీ కూడా హార్డ్ కోర్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే రాజకీయ ఎజెండాతో రణరంగం మొదలయ్యాక వెనక్కి తగ్గేది ఎవరనేది బేతాళుడి ప్రశ్న.